గైస్ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు ఎస్కే అమరావతి యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. ఈరోజు కరెక్ట్ మేము ఈ 12 రోడ్లో ఉన్నాను. ఈ 12 రోడ్ ఎలా పని జరుగుతుంది మీ అందరికీ ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. గైస్ ఇప్పుడు చూడండి, ప్రస్తుతం మేము ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. గైస్ ఈ పక్కన రైట్ చూడండి, విలేజ్. గైస్ ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి మేము విజయవాడ ఓస్ట్ బైపాస్ దాకా వెళ్తున్నాను. ఎలా పని జరుగుతుంది ఈ 12 రోడ్ మీ అందరికీ చూపిద్దాం. ఫ్రెండ్స్, ఎస్కే అమరావతికి స్వాగతం. ఈరోజు మనం అమరావతిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇక్కడ కారిడార్ లేదా ఎడ్యుకేషనల్ లైఫ్ లైన్ అని పిలువబడే ఒక అద్భుతమైన రోడ్డు దగ్గర ఉన్నాం. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ 12 రోడ్డు గురించి. ఈరోజు మన నిమిషాల వీడియోలో ఈ రోడ్డు ప్రారంభం నుండి చివరి పాయింట్ వరకు, అంటే ఏ నుండి జెడ్ వరకు పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాం. అసలు ఈ రోడ్డు ఎందుకు అంత ప్రత్యేకం, దీనికి ఇరువైపులా రాబోతున్న పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏమిటి, ప్రస్తుతం గ్రౌండ్లో పనుల వేగం ఎలా ఉంది, వీటన్నిటి గురించి పూర్తి నిజాలను ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బటన్ నొక్కండి, ఎందుకంటే ఇలాంటి రియల్ టైం అప్డేట్స్ మీకు కేవలం మన ఛానల్లోనే లభిస్తాయి. మొదట మనం ఈ రోడ్డు యొక్క భౌగోళిక ప్రాధాన్యతను అర్థం చేసుకుందాం. అమరావతిలో జరుగుతున్న అత్యంత కీలకమైన కనెక్టివిటీ ప్రాజెక్టులో ఈ 12 రోడ్డు ఒకటి. ఈ రోడ్డు కేవలం వాహనాలు వెళ్ళడానికి మాత్రమే కాదు, రాజధానిలోనే 2 అతిపెద్ద ఎడ్యుకేషన్ హబ్ను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నేరుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు అమృత యూనివర్సిటీల భారీ క్యాంపస్లను కలుపుతుంది. ఒక్కసారి ఆలోచించండి, రాబోయే రోజుల్లో ఇక్కడికి వేలాది లక్షలాది మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు మరియు రీసెర్చ్ వచ్చినప్పుడు ఈ రోడ్డు ప్రాంతంలోనే అత్యంత రద్దీగా ఉండే ఒక విఐపి రోడ్డుగా మారబోతుంది. కేవలం ఇదే కాదు, ఈ రోడ్డు ఈ పెద్ద క్యాంపస్లు నేరుగా విజయవాడ బైపాస్ నెట్వర్క్ వైపు కలుపుతుంది. దీనివల్ల ఇతర నగరాల నుండి ఇక్కడికి రాకపోకలు సాగించడం చాలా సులువుగా అవుతుంది. ఇక ఇప్పుడు అత్యంత ప్రముఖమైన విషయానికి వద్దాం. అంటే ప్రస్తుతం గ్రౌండ్లో పనులు ఏ దశలో ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ స్క్రీన్పై చూస్తున్నట్లుగా ఇది ఈరోజు సంబంధించిన సరికొత్త మరియు తాజా చిత్రం. ఇక్కడ పనులు చాలా వేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మెయిన్ రోడ్పై బ్లాక్ టాపింగ్, అంటే తారు వేసే మొదటి మరియు అత్యంత కీలకమైన లేయర్ ఇప్పటికే పూర్తయిందని మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. రోడ్డు మధ్య భాగం చాలా స్మూత్గా సిద్ధంలా కనిపిస్తుంది. అలాగే మధ్యలో కనిపిస్తున్న కాంక్రీట్ క్యూమింగ్ సెంట్రల్ మీడియన్, అంటే డివైడర్ కోసం సిద్ధం చేయబడింది. రాబోయే రోజుల్లో ఈ ఖాళీ స్థలంలో మట్టిని నింపి అందమైన మొక్కలు మరియు చెట్లను నాటబోతున్నారు. తద్వారా ఈ రోడ్డు లుక్ ఇంటర్నేషనల్ క్లాస్గా మారుతుంది. కానీ రోడ్డుకి ఇరువైపులా గమనిస్తే అక్కడ ఇంకా ఎర్త్ వర్క్, అంటే మట్టిని సమతలం చేయడం మరియు కాంక్రీట్ బేస్ సిద్ధం చేసే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అంటే రోడ్డును ప్లాన్ చేసిన పూర్తి వెడల్పు తీసుకురావడానికి ఇరువైపులా పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫ్రెండ్స్, ఏపీసీఆర్డీఏ ప్లాన్ ప్రకారం ఇది కేవలం ఒక సాధారణ రోడ్డు కాదు, దీన్ని ఒక స్మార్ట్ యుటాలిటీ కారిడార్ లాగా డిజైన్ చేశారు. దీని అర్థం ఏంటో తెలుసా? భవిష్యత్తులో ఈ రోడ్డు కింద ఒక పూర్తి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో విద్యుత్ తీగలైన ఇంటర్నెట్ కోసం ఐసీటీ ఫైబర్ కేబుల్స్ అయిన, తాగునీటి పైప్ లైన్ లేదా సీవరేజ్ నెట్వర్క్ అయిన, వీటన్నిటి కోసం రోడ్డు కింద ముందే ప్రత్యేకమైన యుటాలిటీ డక్ట్స్ నిర్మించబడుతున్నాయి. అంటే ఒకసారి రోడ్డు పూర్తిగా తయారయ్యాక ఏ పని కోసమైనా మళ్ళీ రోడ్డును తవ్వాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇది యూనివర్సిటీ జోన్ కాబట్టి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వాహనాల లేన్లతో పాటు నడవడానికి వీలుగా ఫుట్పాత్ మరియు సైకిల్ తొక్కే వారి కోసం ప్రత్యేకంగా ఒక సురక్షితమైన సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వర్షపు నీరు సజావుగా వెళ్ళడానికి ఇరువైపులా పెద్ద స్మార్ట్ వాటర్ డ్రైన్స్ కూడా నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల కేవలం యూనివర్సిటీలకు మాత్రమే కాదు, దీని పరిధిలోకి వచ్చే కూరగాయలు మరియు నీరుకొండ లాంటి చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోబోతున్నాయి. ఈ రోడ్డు కారణంగా ఇక్కడికి భూముల ధరలు పెరిగి కమర్షియల్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక్కడ మీకు పెద్ద పెద్ద హాస్టల్స్, కేఫ్లు, స్టూడెంట్స్ కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మరియు షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి. ముక్కలుగా చెప్పాలంటే ఈ 12 రోడ్ ఈ ప్రాంతం మొత్తానికి ఒక ఎకానమిక్ ఇంజినింగ్గా మారబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది అమరావతి లైఫ్ లైన్ అయిన ఈ 12 రోడ్డుపై మన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్. మనం ఫోటోలు చూస్తున్నట్లుగా పనుల వేగాన్ని బట్టి చూస్తే ఈ రూట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి ట్రాఫిక్ అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్లు తమ పూర్తి శక్తిని అంతా ఒడ్డుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ ఏడాది చివరి నాటికి ఈ రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వస్తుందా?
మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. మా ఈ గ్రౌండ్ వర్క్ శ్రమ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక పెద్ద లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ మరియు గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ రిక్వెస్ట్. మళ్ళీ వచ్చే వీడియోలో సరికొత్త గ్రౌండ్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై అమరావతి.